విజ్ఞానం లేనందున వల్లే చైతన్యం లేకుండా పోయింది. చైతన్యం లేనందునే మనకు నైతికత లేకుండా పోయింది. నైతికత లేనందునే మన మధ్యలో ఐకమత్యం లేకుండా పోయింది. ఐకమత్యం లేకపోవడం వల్ల మనకు బలము లేకుండా అయింది. అందుకే మనము అణచివేతకు గురవుతున్నాం, దోపిడీకి గురవుతున్నామని మొట్టమొదటిసారి ఈ దేశ ప్రజలకు, ఈ దేశ మూలవాసి ప్రజలకు, ఈ దేశ మెజార్టీ ప్రజలకు విద్య అవసరాన్ని గుర్తించి ఆయన ఎంతో ధైర్యం చేసి మనకు విద్య నేర్పడం జరిగింది. ఆయన నేర్పిన విద్య వల్లనే, ఆయన ప్రారంభించిన విద్య వల్లనే ఇవాళ ఈ స్టేజ్ మీద ఇంతమంది ఉన్నత విద్యావంతులు వారి వారి హోదాలు కూర్చున్నారు. అటువైపు కూడా మనందరం కూడా ఇవాళ ఒక న్యాయశాస్త్ర పట్టభద్రులమై న్యాయశాస్త్రంలో మన జీవితాలు కొనసాగిస్తున్నాం. మరి ఆయన ఒక విద్యనే కోరుకున్నాడా, ఇంకా ఈ సమాజ మార్పు కోసం ఎన్ని ఆలోచనలు చేశారనే విషయం మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే పూలే కోరుకున్న సత్యశోధన సమాజం కావచ్చు, ఇంకా చాలా విషయాలు అంటే ఈ సమాజంలో ఒక మానవీయ విలువల్ని నిలబెట్టడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పని విధానాన్ని, సిద్ధాంతాన్ని మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.